క్రీస్తునాథుని యందు సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం, కోవిలకుంట్ల విచారణ, సంజాముల గ్రామం, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు ఫాదర్ కొడదల మోన్సిగ్నర్ జేవియర్ జయంతి సందర్భంగా వారి ఆత్మకు మరియు కాశీపతి జోజిరెడ్డి, కొడదల సౌరెడ్డి, చిన్న జోజిరెడ్డి, వెరోనికమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం, పలకలూరి వెంకట సుబ్బమ్మ పుట్టినరోజు సందర్భంగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం, కీర్తిశేషులు మొలకల విమలాగారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఎల్లారెడ్డి మరియు కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం, నందికొట్కూరు విచారణ, సెయింట్ మేరీస్ హై స్కూల్ గత కాలమంతా దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ రాబోయే రోజుల్లో స్కూలుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సవ్యంగా నడవాలని, విద్యార్థులను వారి కుటుంబాలను దీవించాలని, విద్యార్థులకు మంచి జ్ఞానాన్ని దయచేయమని, స్కూల్లో పనిచేస్తున్న సిబ్బందిని దీవించమని, అంతోని స్నేహిత్ డాక్టర్ హిమవర్షిణిని దేవుడు తమ కృపావరాలతో నింపాలని కోరుతూ జోసెఫ్ కెనడీ, నిర్మలా దంపతులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, తెనాలి విచారణ, 9వ పుట్టినరోజు జరుపుకుంటున్న మిల్కీ మోక్షరూపకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని బత్తుల ముత్యాలరావు, సుజాత, భారతి, సుందర రాజకుమారి, రాజారావు కృతజ్ఞతాబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, రామాంతపూర్ విచారణ, 25వ పుట్టినరోజు జరుపుకుంటున్న గాలి అఖిలేష్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని గాలి మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. మక్కెన్న సౌరయ్య గారికి సంపూర్ణ స్వస్థత దయచేయమని, ఆయురారోగ్యములతో దీవించమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత ఉద్దేశాలను కూడా జోడించి ఈ యొక్క దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధిని ప్రభాత మంగళ పూజా వేళ
పరమోన్నతుని పద సన్నిధికి స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో పరుగున రండి ప్రభు జనమా త్వరపడి రండి ప్రియజనమా పరుగున రండి ప్రభు జనమా త్వరపడి రండి ప్రియజనమా ఆడండి పడండి ప్రభు దీవెన పొందండి ఆడండి పాడండి ప్రభు మేలులు పొందండి ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో త్వరపడి రండి ప్రియజనమా రండి ప్రభు జనమా త్వరపడి రండి ప్రియజనమా త్వరపడి రండి ప్రభు జనమా పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడు యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందము. పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా పాపిని అపరాధినై అందుడనై అపరాధితో అనుచరుడై అపరాధినై అందుడనై అపరాధితో అనుచరుడై సంచరించితి చీకటిలో వంచన చేసితి ఎందరినో వంచన చేసితి ఎందరినో దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా పాపిని. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మానవ పాపం వలన పతనమైన ఈ లోకమును
మిమ్ము పూర్తిగా విధయించిన మీ కుమారుని బాధామయమైన శిలువ మరణము ద్వారా విమోచించితిరి. పాపమనెడు దాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. గాలిని విత్తువారు తుఫానును కోసికొందురు. మొదటి పఠనము హోషేయ గ్రంథము 8వ అధ్యాయము పవిత్ర వచనములు 4 నుండి 7 మరియు 11 నుండి 13 వచనముల వరకు. దేవుడైన ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు: నా ప్రజలు నా సమ్మతి లేకయే రాజులను ఎన్నుకొనిరి, నా అనుమతి లేకయే నాయకులను నియమించిరి. వారు తమ వెండి బంగారములతో ప్రతిమలను చేసుకొని తమ వినాశనము తామే కొని తెచ్చుకొనిరి. సమరియా ప్రజలు కొల్చు కోడె దూడను నేను ఏవగించుకొందును. నేను నా ప్రజలపై ఆగ్రహము చెందితిని. వారు విగ్రహారాధనను మానుటకు ఇంకా ఎన్నాళ్ళు పట్టును? ఇజ్రాయేలు కళాకారుడు చేసిన బొమ్మ దైవము కాజాలదు కదా. సమరియా ప్రజలు కొల్చు కోడెదూడ ముక్కలు ముక్కలగును. గాలిని విత్తువారు తుఫానుని కోసుకొందురు. వెన్ను వేయని పైరు పంట ఎట్లు పండును? ఒకవేళ పండినా అన్యజాతి వారు దానిని అపహరింతురు. పీఠములు నిర్మించిరి, కానీ ఆ బలిపీఠములతో పాటు వారి పాపస్థలముల పెరిగిపోయినవి. నేను ప్రజల కొరకు పెక్కు ధర్మశాస్త్రములు వ్రాసి తిని, కానీ వారు వారిని అన్యుల శాస్త్రం వలె నెంచి తృణీకరించిరి. వారు నాకు బలి పశువులను అర్పించి ఆ పశువుల మాంసమును భుజించుచున్నారు. కానీ యావే ప్రభువైన నేను వారి వలన ప్రీతి చెందనైతిని. నేను వారి పాపములను జ్ఞప్తికి తెచ్చుకొని వారిని శిక్షింతును. వారు మరలా ఐగుప్తుకు వెళ్ళిపోవలసినదే. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. అందరూ ఇజ్రాయేలీయులారా, మీరు ప్రభువును నమ్ముడు. మన దేవుడు స్వర్గమునున్నాడు. ఆయన తనకు ఇష్టము వచ్చిన కార్యమెల్లా చేయును. వారి విగ్రహములు వెండి బంగారములతో చేయబడినవి. నరుల హస్తములు వానిని మలచెను. అందరూ ఇజ్రాయేలీయులారా, మీరు ప్రభువును నమ్ముడు. వానికి నోళ్లున్నవి కానీ అవి మాటలాడలేవు, కన్నులున్నవి కానీ చూడలేవు, చెవులున్నవి కానీ వినలేవు, ముక్కులున్నవి కానీ వాసన చూడలేవు. అందరూ ఇజ్రాయేలీయులారా, మీరు ప్రభువును నమ్ముడు. చేతులున్నవి కానీ సృజింపలేవు, కాళ్ళున్నవి కానీ నడవలేవు, వాని గొంతు నుండి ఒక్క మాటయు వెలువడదు. ఆ బొమ్మలను మలిచిన వారు, వానిని నమ్మువారు వాని వంటి వారే అగుదురు. అందరూ ఇజ్రాయేలీయులారా, మీరు ప్రభువును నమ్ముడు. ఇజ్రాయేలీయులారా, మీరు ప్రభువును నమ్ముడు. ఆయన మీకు డాలును ఆదుకోలునై ఉన్నాడు. అహరోను వంశజులారా, మీరు ప్రభువును నమ్ముడు. ఆయన మీకు డాలును ఆదుకోలునై ఉన్నాడు. అందరూ ఇజ్రాయేలీయులారా, మీరు ప్రభువును నమ్ముడు. మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. ఈ చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం
కోల్పోకుండా. యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవిలోకి నా మొరను ఆలకించుమా. యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవిలోకి నా మొరను ఆలకించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 9వ అధ్యాయము 32వ వచనం నుండి 38వ వచనం వరకు. వారు పోవుచుండగా పిచాచము పట్టి నోటి మాట పడిపోయిన మూగవాణిని ఒకనిని కొందరు యేసు వద్దకు కొని వచ్చిరి. దయ్యము వెడలగొట్టబడినంతనే ఆ వ్యక్తి మాటలాడసాగెను. అప్పుడు అచ్చటి ప్రజలు ఎల్లరూ ఆశ్చర్యపడుచు, ఇశ్రాయేలు జనులలో ఇట్టిది మేము ఎన్నడూనూ ఎరుగము అనిరి. కానీ పరిసయ్యులు, పిచాచముల నాయకుని సహాయముతో ఇతడు పిచాచములను వెడలగొట్టుచున్నాడు అని ఈసడించిరి. యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరి లేని గొర్రెల వలె చెదరియున్న జన సమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరువుకొనిపోయెను. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మిక్కుటము కానీ కోతగాండ్రు తక్కువ, కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగుగాక. యేసు ప్రభు ఎన్నో అద్భుతములను చేశారు కదా. మనం ఈరోజు సువిశేషంలో విన్నట్టు ఒక మూగవాణ్ణి కూడా ప్రభు స్వస్థత పరిచి అతడు మాట్లాడే విధంగా ప్రభు చేశారు. అతడు మూగవాడు, కానీ దాని వెనుక ఉన్నటువంటి కారణము ఏంటి? అతడు దయ్యం పట్టిన వాడుగా ఉన్నాడు. దయ్యము పట్టింది కాబట్టి అతడు మూగవాడుగా ఉన్నాడు. అంటే చూడండి, అంటే ఆ దయ్యం ఉన్నది కాబట్టి అతడు మూగవాడు. దయ్యాన్ని యేసు ప్రభు వెడలగొట్టిన వెంటనే అతడు మాట్లాడడం ప్రారంభించాడు. అంటే ఇలాంటి కనెక్షన్ అనేటిది యేసు ప్రభుకి ఆ బాధ ఎక్కడున్నదో ఆ బాధకు కారణం ఏంటి అని ఆ కనెక్షన్ వెంటనే ప్రభుకి తెలిసిపోతున్నది. అందుకాబట్టే వేరే సందర్భంలో ఒక కాలు చేతులు పడిపోయినటువంటి ఒక ప్యారలైజ్డ్ వ్యక్తిని యేసు ప్రభు దగ్గరకు తెచ్చినప్పుడు ప్రభు అతన్ని చూసి నువ్వు స్వస్థత పొందును గాక అని అంటలేడు. ఏమంటున్నాడు? నీ పాపములు క్షమించబడినాయని చెప్పి అంటున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఏమనుకున్నారు? అతను ఇతడెవడు పాపాలని క్షమించేవాడు, దేవుడు ఒక్కడే కదా పాపములను క్షమించేవాడు అని చెప్పి వాళ్ళందరూ లోపల వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి చూడండి, యేసు ప్రభు తనలో ఆ పాపం క్షమించేంత శక్తి ఉన్నదని వారికి వ్యక్తం చేయడానికి ఆ వ్యక్తిని ఏమని చెప్తున్నారు? లేచి నీ పడకను ఎత్తుకొని ఇంటికి నడుము అనిన వెంటనే అతడు లేచి అతడు పడకను ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాడు. చూడండి, చాలాసార్లు మనకు కూడా ఇలాంటి కనెక్షన్ ఇచ్చేటువంటి సందర్భాలు మనకు కూడా వస్తుంది. యేసు ప్రభు ఎప్పుడు కూడా సరైనటువంటి కనెక్షన్ ఇచ్చాడు కాబట్టి అతడు చేసినటువంటి కార్యములన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఉన్నాయి. అంటే
అతడు అద్భుత కార్యములను చేస్తూ, స్వస్థత కార్యములను చేస్తూ, మరియు సువార్తను బోధిస్తూ, మరియు తండ్రి దేవుని యొక్క చిత్తాన్ని అతనికి ఏదైతే తండ్రి దేవుడు నియమించున్నాడో, ఏ కర్తవ్యం అయితే అతనికి ఇచ్చి ఉన్నారో ఆ కర్తవ్యాన్ని నెరవేర్చే విధంగా యేసు ప్రభు విజయవంతంగా నెరవేర్చారు. ఎందుకని? అతడు ఎప్పుడు కూడా ఆ కనెక్షన్ని ఎప్పుడు కూడా అతడు సక్రమంగా ఉంచాడు కాబట్టి. మనం కూడా చూడండి, ఎన్నోసార్లు అలాంటి సందర్భాలు మనం కూడా ఉంటాం. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తాము, మనము రాంగ్ కనెక్షన్స్ ఇచ్చేస్తాం. సపోజ్ కరెంట్ వైర్ ఉందనుకోండి, మీరు కరెంట్లో ఒక వైర్లో రెడ్ వైర్, గ్రీన్, ఎల్లో, బ్లాక్ అని 4 కలర్స్ ఉంటాయి. మనం రెడ్ దానికి రెడ్డే కనెక్షన్ ఇవ్వాలి. రెడ్ దాన్ని మీరు తీసుకొని బ్లాక్ పెట్టేసి, బ్లాక్ దానికి మీరు బ్లూ పెట్టేసి వేరే ఇలాంటి కనెక్షన్లు ఏమవుతుంది, షార్ట్ సర్క్యూట్, కాలిపోతుంది, పేలిపోతుంది. కాబట్టి ఆ కనెక్షన్ అనేటిది మనం ఎప్పుడు కూడా కరెక్ట్గా ఇవ్వాలి. ఎలా అనేటిది మనం గమనించాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్ర బోధకులు కానీ, ప్రధాన అర్చకులు, వారు యేసు ప్రభుని చూసి మరియు ప్రభు చేస్తున్నటువంటి అద్భుత కార్యములను చూస్తూ వాళ్ళు కూడా కరెక్ట్ కనెక్షన్ ఇవ్వలేకపోయారు. కాబట్టి వాళ్ళు ప్రభుని నిజంగా అర్థం చేసుకోలేకుండా వాళ్ళు ప్రభుపై ఏదో నిందలు మోపి, అతడు ఏదో ఆ దయ్యముల యొక్క యజమాని వలన అతడు ఈ అద్భుత కార్యం చేస్తున్నాడు అని చెప్పి వారు అపార్థం చేసుకుని మరియు ప్రభు గురించి వాళ్ళు రాంగ్గా చెప్తున్నారు. అంటే యేసు ప్రభు చేసినటువంటి కనెక్షన్స్ కరెక్ట్గా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్ర బోధకులు, ప్రధాన అర్చకులు, అధికారులు, వారు చేస్తున్నటువంటి కనెక్షన్స్ అన్నీ కూడా అవి తప్పుకున్నాయి. ఇప్పుడు మనం ఎవరిని పాటించాలి అంటే మనం సులభంగా మనం ప్రభుని పాటించాలి అని మనం అనుకుంటాం. కానీ ఎలా? ఎందుకంటే ఆ సమయంలో అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో వాళ్ళందరూ కూడా బాగా బైబిల్ చదువుకొని, వాళ్ళు బైబిల్ని బాగా నేర్చుకొని, అంటే బైబిల్ గురించి వాళ్ళకి అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన వారే యేసు ప్రభుని వాళ్ళు అపార్థం చేసుకున్నారు. అంటే ఆ కనెక్షన్ అనేటిది వాళ్ళకి ఎక్కడో ఏదో షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. అందుకే వారి కంటి ముందు మెస్సయాని మరియు దేవుని యొక్క దైవ కుమారుడిని చూస్తుండగా వాళ్ళు ఆ విధంగా అతని యొక్క నిజ స్వభావాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. కాబట్టి ఎలా చేయాలంటే యేసు ప్రభు మనకు 3 విషయాలు చెప్తున్నారు. ఈరోజు మనం విన్నటువంటి సువిశేషంలో పునీత మత్తయి గారు 3 విషయాలు. మొట్టమొదటిది ప్రచారం, దైవవాక్కు ప్రచారం. సరే, దైవవాక్కు ప్రచారం ప్రచారం చేయడం బహుశా చాలా సులభం ఒక విధంగా చూస్తే. ఎందుకంటే ప్రభు గురించి చెప్పడము చాలా సులభం. కానీ రెండవదిగా ప్రభు ఏమని చెప్తున్నారు, మీరు నేర్పించాలి. ఇలా నేర్పించడము సులభమేం కాదు. ఉదాహరణ చూడండి, మన కుటుంబాలలో తల్లిదండ్రులుగా మీరు బిడ్డలకు మీరు మంచి గుణాలు నేర్పించాలి, లేకపోతే మంచి అలవాట్లు నేర్పించాలి. అది వాళ్ళు ఒక్కసారి చెప్తే వెంటనే వాళ్ళు చేసేస్తారా మంచి పనులను? వాళ్ళు వెంటనే ఉండి చదువుకోరా అని చెప్పి 10 సార్లు చెప్పి ఈ చేయి ఇది మంచి పనులను ఈ విధంగా ఇది చేయి, ఈ విధంగా ఉండు అని చెప్పి మనం ఎన్నిసార్లు చెప్పాలి చూడండి. అది నేర్పించడము అతి సులభమేం కాదు, చాలా కష్టం. ఎందుకంటే మానవ స్వభావము ఎప్పుడు కూడా నేర్చుకోవడానికి అది ఈజీగా ఒప్పుకోదు. చెడు నేర్చుకోవడానికి మాత్రం చాలా సులభంగా వచ్చేస్తుంది. మంచిది నేర్చుకోవాలంటే ఎప్పుడు కూడా దానికి ఒకలాంటి రెసిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి మంచిది నేర్పించాల్సినటువంటి బాధ్యత, కర్తవ్యము మనలో ఉన్నది. మనం కూడా మంచిది నేర్చుకోవాలి. అదేవిధంగా మనము మంచిది ఇతరులకు, మన పిల్లలకు, మన కుటుంబ సభ్యులకు, ఇతరులకు మనం మంచిది నేర్పించేటువంటి బాధ్యత మనకున్నది. మరి మూడవదిగా యేసు ప్రభు అతడు ఎప్పుడు కూడా కనికరంతో నిండి ఉన్నాడు. అక్కడున్నటువంటి ప్రజలు వాళ్ళంతా ఎంతో బాధతో వచ్చినప్పుడు యేసు ప్రభు వారిని చూసినప్పుడు కనికరించాడు. వాస్తవంగా చూస్తే ధర్మశాస్త్ర బోధకులు మరియు అధికారులను వాళ్ళను చూసి ప్రభు కనికరించే ఉంటారు. ఎందుకంటే చాలాసార్లు వారు చెప్తున్నటువంటి మాటలను ప్రభు వింటున్నారు, గ్రహిస్తున్నారు. కానీ ప్రభు మాత్రం వారిని ఖండించడం లేదు. మీరు ఇంతే, అసలు మీరు బాగుపడరు, మీరు వెళ్ళండి, మీరు ఇంతే అని చెప్పి యేసు ప్రభు వాళ్ళని అట్లా కట్ ఆఫ్ చేయటం లేదు. ఎందుకంటే అతడు ఎప్పుడు కూడా కనికరంతో నిండి ఉన్నాడు. కాబట్టి మనము యేసు ప్రభు యొక్క మాటలను ఆలకించి ఈ సువార్తను మనము గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదైతే మనం గ్రహించున్నామో దాన్ని మనము ఇతరులకు పంచిపెట్టే అంత బాధ్యత మనకున్నది. రెండవదిగా నేర్పించాలి. నేర్పించడం అంటే కేవలం ఒకసారి చెప్పి ఊకోవడం కాదు, పదే చెప్తూ వారు మంచి దారిలో, లేకపోతే ఏదైతే మనం మంచిది ఉద్దేశించి మనం చెప్తున్నామో ఆ మంచిని గ్రహించే వరకు
గ్రహించి దాన్ని వారి యొక్క వ్యక్తిగత జీవితంలో వాళ్ళు పాటించేంత వరకు మనము నేర్పించేటువంటి ఆ బాధ్యత మనకున్నది. మూడోదిగా మనం ఇది చేస్తున్నప్పుడు కనికరంతో ఉండాలి. కఠిన హృదయంతో కాకుండా కనికరంతో మనము ఈ యొక్క ప్రయత్నం చేస్తే తప్పకుండా ఈ కనెక్షన్స్ అనేటిది మనము సరిగా చేయొచ్చు. ఈ విధంగా మనం చేయకుండా ఏదో మనం వేరే మార్గాలను ఉపయోగిస్తూ మనం కఠినంగా ఉంటూ మరియు చెడు మాటలు మాట్లాడుతూ తిడుతూ మరియు కోపంగా ఉంటూ అలా మనం ప్రవర్తిస్తే అదంతా కూడా ఏదో అంటే రాంగ్ కనెక్షన్స్ అయిపోతుంది. కాబట్టి యేసు ప్రభు మనకు సూచిస్తున్నటువంటి విధంగా మనం ప్రవర్తించాలంటే ప్రభు ఏదైతే చేశాడో అలా మనం ప్రభునే మనం సుమాతృకంగా ఉంచుకుంటూ మరి ప్రభు యొక్క దారిలో మనం నడవాలి. ఈ సువార్త మరియు విశ్వాసంలో మనం అందరం కూడా ఎదగాలని యేసు ప్రభు యొక్క ఉద్దేశం. ఈ కొన్ని విషయాలు మనం గుర్తుంచుకుంటూ ఈ దివ్య బలి పూజను కొనసాగించుకుందాము. ప్రభు నా కానుక అవనిలోన నాలు కోరిక, అందుకు ప్రభు నా కానుక అవనిలోన నాలు కోరిక. పూజింతు మదిలో నిన్నిక, పూజింతు మదిలో నిన్నిక, జీవింతు నిత్యము నిన్ను విడువక, జీవింతు నిత్యము నిన్ను విడువక. నా సర్వం సకలము నీవేగా నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా నీవేగా, నా సర్వం సకలము నీవేగా నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా నీవేగా. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను, ఫలింపవరము నీయుమా, ఫలింపవరము నీయుమా. నా సర్వం సకలము నీవేగా నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా నీవేగా, నా సర్వం సకలము నీవేగా నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా నీవేగా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అగునట్ల ప్రార్థించండి. స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును మన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఇవన్నీ స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణమును కరుణతో వీక్షింపుము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమునర్చి మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితిరి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితిరి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితిరి. కావున క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు.
అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభు, పవిత్రుడు 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 మన ప్రభు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, ప్రభునామమున వీక్షియువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటై మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరికీ దయచూపి దేవుని కన్యతలిగో మరియంబతోనూ
పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా ఇన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పటిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మేము మన్నించండి. మా శోధనలో ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించుము. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకుంటున్నాను. ఆమెన్. యేసుని ప్రియజనమా, ఆశకు చేరిన దైవ సంగమా. ప్రభు యేసుని ప్రియజనమా, ఆశకు చేరిన దైవ సంగమా.
లోకొనరారే ఈ ప్రేమ విందును యేసునాథుని కరుణధారలు లోకొనరారే ఈ ప్రేమ విందును యేసునాథుని కరుణధారలు ప్రభు యేసుని ప్రియజనమా ఆశతో చేరిన దైవ సంగమా ప్రభు యేసుని ప్రియజనమా దైవమొసగిన స్వర్గపు విందు పన్నాలు మించిన మరియ విందు దైవమొసగిన స్వర్గపు విందు పన్నాలు మించిన మరియ విందు నిత్య జీవమిచ్చు ఈ విందు నిత్య జీవమిచ్చు ఈ విందు దైవతనయుని రక్షణ విందు దైవతనయుని రక్షణ విందు ప్రభు యేసుని ప్రియజనమా ఆశతో చేరిన దైవ సంగమా ప్రభు యేసుని ప్రియజనమా ఆశతో చేరిన దైవ సంగమా లోకొనరారే ఈ ప్రేమ విందును యేసునాథుని కరుణధారలు లోకొనరారే ఈ ప్రేమ విందును యేసునాథుని కరుణధారలు. పునీత ఇన్యేస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కల్పించి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీల నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి, నేను మిమ్ము ఎడబాయినట్లా చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో మిమ్ము ప్రార్థించుచున్నాము. మీ కరుణను బట్టి మీ నుండి రక్షణ బహుమతిని పొందుదుముగాక. మీకు కృతజ్ఞులమై నిరవధికమిగా మిమ్ము స్తుతింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత అంతోని వారి ప్రార్థించుదాం. మహాప్రభువా, మా దేవ, అనేక జనులను పలు విధముల ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదలలోనూ ఆదరువుగా వారి వద్దకు పరుగిడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్య ఫలములను చూచి అన్ని కీడుల నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమాన్విత సంరక్షకుడు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాల యేసును మీ హస్తములలో ఎత్తుకుని భాగ్యమును పొందితిరి. మీ ఆత్మ నుండి పొంగి పొర్లుచున్న నిరుపమాన ఉపశమనము చేతను
నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభువు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్య వరముల చేతను మా పాపములకు మన్నింపు చేకూరినట్లా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరాలన్నింటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగుజాడల్లో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంత కాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారముగా కురిపించుమని వేడుకొందముగాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప సువార్తికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదుముగాక. మహాజ్ఞానివగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్య శ్రీసభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించిరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింప చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గూర్చి బోధించితిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యము నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మహా కనికరము గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగుననే మమ్మును పాపపు సంఖ్యల నుండి విముక్తము చేసి దేవునికి అంగీకార యోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తి పరులగు పునీత అంతోని వారా, దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరఫున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారముగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయు వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటిరి కదా. అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనము కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుదముగాక. మన మనవులన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తారనే దృఢ నమ్మికతో ఇప్పుడు మనము ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో చెప్పుకుందాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజించబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావము కలిగి పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను ఇప్పుడు అందరము కలిసి ఏకకంఠంతో ఎలుగెత్తి చెప్పుకుందాము. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయం కోరి
మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపములు కూడా పరలోక తండ్రికి మీ పుణ్య హస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుకల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనంలో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము స్వార్థ విలువల ప్రకారముగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారముగా ప్రవర్తించుటకును మాకు తోడుగా ఉండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ శిరములను వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచియుండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి యందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహము నందలి ఆనందములన్నిటితో పాలు పంచుకొన విచ్చేయుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించెదము. సర్వేశ్వరునికి వందనములు. మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేచువారా. మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేచువారా. అద్భుతాలతో నివారా, అద్భుతాలతో నివారా. ఎనలేని వరములు కురిపించావు, ఎనలేని వరములు కురిపించావు. లెక్కించలేని మేలులు చేసావయ్యా, లెక్కించలేని మేలులు చేసావయ్యా. సదాచేతుమయ్యా ప్రణామము, సదా వినిపింతుమయ్య హృదయ సరాగం. సదాచేతుమయ్యా ప్రణామము, సదా వినిపింతుమయ్య హృదయ సరాగం.